నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్ కొనేసింది. వార్నర్ బ్రోస్ నుంచి తెలిసింది కదా, హాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. గేమ్ ఆఫ్ థ్రోన్స్, హ్యారీ పోటర్, డీసీ ఫ్రాంచైజ్ మూవీస్, వండర్ ఉమెన్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, ఇలా ఎన్నో మూవీస్ అండ్ సిరీస్ని ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు అవన్నీ నెట్ఫ్లిక్స్కి వచ్చేస్తాయి. ఈ డీల్ తర్వాత చాలామంది అంటున్నారు దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ సినిమా, సినిమాకి అంతా మొదలైంది, థియేటర్కి వచ్చి ఇక సినిమాలు ఎవరు చూడాలనుకోరు. దానికి తోడు నెట్ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సారండోస్ అంటాడు, జనాలకి థియేటర్కి వచ్చి సినిమాలు చూడాలన్న ఇంట్రెస్ట్ పోయింది, ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూడాలనుకుంటున్నారని. నిజమా? నిజంగానే అందరికీ అసలు థియేటర్కి వచ్చి సినిమాలు చూడాలని లేదా? ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూడాలనుకుంటున్నారా? దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ఒకప్పుడు ఒక సినిమా చూడాలంటే థియేటర్లోనే చూడాలి. థియేటర్లో మిస్ అయిపోతే ఎప్పుడో టీవీలో వచ్చేది. టీవీలో వచ్చినప్పుడు చూడకపోతే మళ్ళీ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో కూడా తెలియదు. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు ఒక సినిమాని థియేటర్లో మిస్ అయితే మ్యాక్సిమం 28 డేస్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఓటీటీలో కూడా మిస్ అయిపోతే అలా ఏం లేదు, ఈరోజే చూడాలి, ఈరోజు మిస్ అయిపోతే రేపు చూడలేం, అలాంటి సిచ్యువేషన్ కాదు కదా. ఇప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా చూసుకోవచ్చు, ఎందుకంటే ఆ సినిమా ఓటీటీలో అలాగే ఉంటుంది. అందుకే ఆబ్వియస్లీ సినిమా మీద థియేటర్కి వచ్చి సినిమా చూసేంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట. దానికి తోడు జస్ట్ ఇమాజిన్, 150 రూపీస్ పెడితే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ 1 మంత్ వస్తుంది. మీరు 1 మంత్లో ఒక 10 మూవీస్ చూసారు అనుకుందాం. 150 రూపీస్కి 10 మూవీస్ చూడగలుగుతున్నప్పుడు ఎవరైనా సరే ఒక్క మూవీ కోసం థియేటర్కి వచ్చి మరీ ఎందుకు చూస్తారు? అది కాకుండా సలార్ కోసమో ఓజీ కోసమో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఒక వ్యక్తి స్ట్రేంజర్ థింగ్స్ లాంటి సిరీస్ చూడడం స్టార్ట్ చేశారనుకోండి. ఒక సిరీస్ చూడడం స్టార్ట్ చేశాక ఆబ్వియస్లీ ఫినిష్ చేయాలనుకుంటారు కదా. అది కాకుండా అలాంటి సిరీస్లు ఇంకా చాలా ఉన్నాయి నెట్ఫ్లిక్స్లో. బ్రేకింగ్ బ్యాడ్, డార్క్, మనీ హెయిస్ట్, ఇలా చాలా సిరీస్లు ఉన్నాయి మంచిగా చూడడానికి. సో ఎవరైనా సరే ఒక సిరీస్ స్టార్ట్ చేశాక ఫినిష్ చేయకుండా ఉండరు. జనరల్గా ఒక సిరీస్ కంప్లీట్ చేయాలంటే యావరేజ్గా 1 మంత్ పడుతుంది. కొంతమంది 2 వీక్స్లోనే కంప్లీట్ చేస్తారు. బట్ యావరేజ్గా 1 మంత్ పడుతుంది అనుకుందాం. ఈ 1 మంత్లో ఆబ్వియస్లీ వాళ్ళు చూడాలనుకుంది ఫినిష్ చేసిన తర్వాతనే కదా ఇంకేదైనా చూడాలనుకుంటారు. సో ఈ 1 మంత్ వాళ్ళు ఒక సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సిరీస్ చూడడం ఆపేసి థియేటర్కి రావాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడు చూసే మూవీ కానీ సిరీస్ కన్నా థియేటర్లో ఉన్న సినిమా బెటర్గా ఉండాలి కదా. సో ఆబ్వియస్లీ నెట్ఫ్లిక్స్ ఈ డీల్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది థియేటర్ మీద. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం ప్రోగ్రెషన్ జరుగుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు ప్రొడక్షన్ హౌసెస్కి, సో థియేటర్లో సినిమా రిలీజ్ చేసే ముందు వాళ్ళు ఆలోచిస్తారనమాట, అరే ఇప్పుడు జనాలు ఈ సినిమా కోసం థియేటర్కి వస్తారా రాదా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మూవీస్ ఉన్నాయి, చాలా సిరీస్ ఉన్నాయి చూడడానికి. సో ఓటీటీని కాదని థియేటర్ కావాలంటే బెటర్ సినిమానే కావాలి కాబట్టి బెటర్ సినిమానే తీయడానికి ట్రై చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జూటోపియా 2 ఆల్మోస్ట్ $1.5 బిలియన్ కలెక్ట్ చేస్తుంది ఈజీగా. అండ్ దానికంటే ముందు మోనా 2, ఆ మూవీకి $1 బిలియన్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇండియాలో కూడా డే 1 రోజే 100 crores కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. డే 1 రోజే 100 crores కలెక్ట్ చేస్తున్నా అంటే ఆబ్వియస్లీ జనాలకి ఇంట్రెస్ట్ ఉంది, థియేటర్కి వచ్చి సినిమాలు చూడాలని ఇంట్రెస్ట్ ఉంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఏం ఆపట్లేదు. ఇంకా చెప్పాలంటే చాలామంది అంటున్నారు నిజానికి ఈ టికెట్ ప్రైస్, ఆ పాప్కార్న్ ప్రైస్ తగ్గిస్తే థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ పెరిగిపోతారని. సో నెట్ఫ్లిక్స్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఇంకా ఆడియన్స్కి థియేటర్కి వచ్చి సినిమాలు చూడాలని ఉంది. ఈ మధ్య ఒక తెలుగు మూవీ లిటిల్ హార్ట్స్ చిన్న మూవీయే, హిట్ అయింది కదా. సో చిన్న మూవీ అయినా సరే పెద్ద మూవీ అయినా సరే సినిమా బాగుంటే, టికెట్ ప్రైజెస్ అఫోర్డబుల్గా ఉంటే జనాలు థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తారు. అదైతే నిజమే. అట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ నెట్ఫ్లిక్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు వార్నర్ బ్రోస్ అయితే వాళ్ళు యాక్చువల్గా థియేటర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఒక సినిమాని థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాతనే ఓటీటీలోకి వచ్చేది. బట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట. సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసుకుంటారు, లేదా చాలా లిమిటెడ్ ఆడియన్స్కి, చాలా లిమిటెడ్ థియేటర్స్లో మాత్రమే సినిమా రిలీజ్ చేస్తారు. సో ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం సినిమా అయితే అంతరించిపోదు, థియేటర్కి ఆడియన్స్ వచ్చి చూస్తారు. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.